నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ కామాటి వీధిలో జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని బుధవారం జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సుజయబాబు మాట్లాడుతూ నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్లోని ప్రతి డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యలు తెలుపుకునేందుకు వీలుగా ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని అన్నారు. కూటమి నేతలతో కలిసి సమస్యలు పరిష్కరించడంలో జనసేన నేతలు ముందుండాలని అన్నారు. ప్రతి డివిజన్లో జనసేన జెండా రూపొందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన బలపరిచే దిశగా అడుగులు పడతాయని అన్నారు. ఉన్న రోజుల్లో 47వ డివిజన్లో జనసేన కైవసం చేసుకునే విధంగా అడుగులు వేయాలని జన సైనికులకు సూచించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు సుజయబాబును పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శులు శనివారపు అజయబాబు, షేక్ ఖంతర్, తెలుగుదేశం 47వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు సుబ్బారావు, దినేష్, జనసేన డివిజన్ ఇన్ఛార్జీలు కనగలూరు సురేష్, నాగూర్బాబు, నగర కార్యదర్శి బాలు, 47వ డివిజన్ నాయకులు పురుషోత్తం, తేజ, బాలగోపాల్, సుబ్రహ్మణ్యం, శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో 47వ డివిజన్లో కామాటి వీధిలో 47వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీని, ఎందుకంటే నెల్లూరు నగరంలో మెగా అభిమానులకు కానీ తర్వాత జనసేన పార్టీ కానీ మంచి బలం ఉంది. ఈ ఇంకా జనాల్లోకి గాజు గ్లాసుని తీసుకోబోయే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తూ ఈరోజు స్థానికంగా ఇక్కడ ఈ కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడ స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో పాటు కలగలిసి జనసేన పార్టీ కూడా ప్రజా సమస్యలపై ముందరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ముందరికి వెళ్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యాలయాలు ప్రతి వార్డులో, అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఒక జనసేన జెండాని రూపొందించే విధంగా మేము కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని బలపరిచే దిశగా అడుగులు పడతాయని, అదేవిధంగా ఇక్కడ 47వ డివిజన్లో మా ఇన్ఛార్జ్ గారికి కానీ, అదేవిధంగా ఇక్కడ నాయకులు అందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో 47వ డివిజన్ని మన జనసేన పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.